ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభు అయిన క్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, ఈ విధముగా మీ సన్నిధిలో మాకు విరోధి అయినటువంటి శత్రువు యొక్క గూఢమైన సంగతులను ఆలోచించటానికి, మీ పిల్లలకు తెలియచేయటానికి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మా ప్రభు అయిన క్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అమూల్యమైన మీ వాక్కులు మా నోట ఉంచండి. సాతాను యొక్క ఉనికి, వాని ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉందో అనేకమైన సంగతులు నేర్చుకునగలుగుటకు కృప చేయమని, వింటున్న మీ పిల్లలు యోగ్యమైన మంచి మనసుతో మీ మాటలను గ్రహించి సాతాను యొక్క ఉనికి తెలుసుకొని బహుజాగ్రత్త కలిగి మీ సన్నిధిలో మీ వాక్యాన్ని బట్టి ప్రవర్తించి బ్రతుకుటకు కృప చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మన విమోచకుడు జగత్ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో నా ప్రత్యేకమైన వందనములు, శుభములు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచానికి లేదా ప్రపంచములో ఉన్న దేవుని పిల్లలైన వారందరికీ శత్రువైన అపవాదిని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. లోకములో ఎందరో మేధావులైన వారు, జ్ఞానం కలిగిన వారు, సేవకులైన వారు ఉన్న దయ్యము యొక్క ఉనికి, వాని కుతంత్రాలు తెలియచేయకుండా కేవలం ఆశీర్వాదాల గురించి, పండగల గురించి, రోగాలను గూర్చి, మనిషి సమస్యల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. కానీ సాతాను యొక్క ఉనికి, పని లోతైన గూఢ సంగతులను, గూఢాంశములను ప్రపంచానికి తెలియాలని ముందుగానే భవిష్యత్తు ఎరిగిన దేవుడు తన గ్రంథమైన బైబిల్లో లిఖింపచేసి మనందరి చేతికిచ్చాడు. ఇందులో సాతాను యొక్క గూఢమైన సంగతులు ఉన్న దేవుడు రాయించి సమాజానికి ఇచ్చిన ఆలోచించలేకపోయారు. సాతాను యొక్క గూఢమైన సంగతులను సమాజముతో మాట్లాడలేకపోయారు. అయినప్పటికీ దేవుడు తన మహా కృపచేత సాతాను యొక్క ఉనికిని, వాని యొక్క గూఢమైన సంగతులను తెలియజేయడానికి 21వ శతాబ్దంలో మనందరికీ ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి జయశైల్ గారిని ఈ లోకంలో మన ఆంధ్రప్రదేశ్లో పుట్టించటం, ఆయన ద్వారా అనేకమైన సంగతులు, సాతాను యొక్క ఉనికి, వాని యొక్క గూఢమైన సంగతులు, వాని కుతంత్రాలు, ఎన్నో విషయాలు దైవజనులు జయశాలి శ్రీ పిడి సుందరరావు గారి అయినప్పటికీ మరోసారి సాతాను యొక్క గూఢమైన సంగతులతో మీ ముందుకు రావటం జరిగింది. ఆలోచిద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 24వ వచన భాగంలో 24వ వచన భాగంలో అయితే
తుయాతైర ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారితో నేను చెప్పునదేమనగా, సాతాను యొక్క గూఢమైన సంగతులు ప్రతి క్రైస్తవుడు ఎరగాలి, ప్రతి క్రైస్తవురాలు ఎరగాలి. గూఢమైన సంగతులు అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? లోతైన విషయాలు అంటే వాని గురించిన లోతైన విషయాలు బైబిల్లో ఉన్నాయి కనుకనే దేవుడు రాయించడం జరిగింది. మీరు ఆలోచించండి. సంగతులను పైపైన ఆలోచించగలిగితే దేవుని గూర్చి మనం తెలుసుకోలేము, యేసు ప్రభువును గూర్చి మనకు అర్థం కాదు, పరిశుద్ధాత్మ దేవుని ఉనికిని గురించి కూడా మనం తెలుసుకోలేము. అలానే సాతాను యొక్క కాదు, వాడు భయంకరమైన వలయాన్ని ఏర్పాటు చేసి ఆ వలయములో చిక్కుకునే విధంగా చేసేవాడు సాతాను. మనందరికీ తెలుసు సాలెపురుగు. ఈ సాలెపురుగు తన గూడు కట్టుకోవడం కోసం లేదా తనకు ఆహారంగా ఒక చిన్న పురుగు ఆ వలయములో చిక్కుకోవడం కోసం ఒక సాలెపురుగు వల్లే అల్లిక మీరు గమనించారు లేదో ఈసారి గమనించండి. సాలెపురుగు మనందరికీ సహజంగా తెలుసు. అది ఎలా అల్లుకుంటుంది? దాని అల్లిక మీరు చూడగలిగితే చాలా విచిత్రంగా ఉంటుంది. దాని అల్లిక రౌండ్ షేప్లో ఉంటుంది. తీగలు చిన్న చిన్న తీగల మాదిరి ఒక వలయంగా అది నివాసం చేయడానికి కావచ్చు, లేదా తనకు కావలసిన ఆహారం ఆ వలయంలో చిక్కుకుంటే తనకు ఆహారంగా మారుతుంది అని ఒక సాలెపురుగుకున్న ఆలోచన చూడండి. ఇక ఏదైనా ఆ సాలెపురుగు వలయంగా అల్లిన అల్లికలోకి ఏ పురుగు వచ్చినా అందులో పడిపోయినా అది తప్పించుకోలేదు, గిలగిలా కొట్టుకొని చావాల్సిందే, సాలెపురుగుకు బలి కావాల్సిందే. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పాను అంటే, సాతాను కూడా వాడు చాలా తెలివిగా ఎన్నో వలయాలు అల్లికలు సమాజంలో వాడు అల్లాడు. మనుషుల కంటికి కనపడదు. ఒక సాలెపురుగు అల్లిన అల్లిక అందులోకి వచ్చే అతి చిన్ని పురుగు కంటికి అది కనిపించకుండా ఉంటుంది. అందుకే ఆ చిన్న పురుగులు ఆ అల్లికను ఆ తీగను గమనించలేకనే వచ్చి అందులో పడి సాలెపురుగుకు బలవుతుంటాయి. మీకు అర్థమవుతుందా? సాతాను కూడా అలాంటి వలయాన్ని అల్లికను వాడు ప్రపంచంలో ఏర్పాటు చేసుకున్నాడు. అందులోకి చాలామంది వెళ్ళిపోతున్నారు, తెలియక పడిపోతున్నారు. ప్రియులారా, వాని గురించిన గూఢమైన సంగతులు మనం ఆలోచించకపోతే నాశనానికి వెళ్ళిపోతాం. నిత్య నరకానికి వానితో పాటు వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక సాతాను యొక్క గూఢమైన సంగతులలో కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా అనే మాట రాయబడింది. ప్రియులారా, మీరు వినువారు మాత్రమే ఉండి, దేవుడు ఈ మాట వ్రాయిస్తూ ఉన్నాడు అంటే, ఈ మాట సమాజానికి చెబుతూ ఉన్నాడు అంటే, నేటి క్రైస్తవ్యం ఎలా ఉంది?
కేవలం వినడానికి పరిమితమైంది. వినడానికి పరిమితం, వెళ్ళడానికి పరిమితం, వాడుక చొప్పున వెళ్ళడం, వాడుక చొప్పున వినడం, వాడుక చొప్పున రావటం. ఇది క్రైస్తవ్యానికి పరిపాటిగా మారిపోయింది, అలవాటుగా మారిపోయింది. కేవలం వినండి, గ్రహించద్దండి. కేవలం వినండి, వాక్య ప్రకారంగా బ్రతకద్దండి. కేవలం వినండి, దేవుని కోసం ఏది చేయొద్దండి. కేవలం వినండి, వాక్యములో ఉన్న సారాన్ని గ్రహించద్దండి అన్న ఒక భ్రమలో, ఒక మాయలో సాతాను అన్నవాడు సమాజంలో ఉన్న నేటి క్రైస్తవ్యాన్ని పడగొట్టింది. చాలామందికి తెలియదు ఈ విషయం. చాలా సభలకు వెళ్తారు, చాలా ప్రార్థనలకు వెళ్తారు, చాలా సెమినార్లకు వెళ్తారు. కానీ విన్న వాక్య ప్రకారంగా బ్రతుకు ఉండాలి కదా అన్న ఆలోచన ఒక ఖచ్చితమైన, దృఢమైన నిర్ధారణలోకి వచ్చేటట్లుగా మనిషి రాలేకపోతున్నాడు అంటే, ఆ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అంటే మనిషి కేవలం విన్నాడు అంతే. కేవలం విను అన్న ప్రేరేపణ సాతాను కలిగించాడు. కేవలం మీరు వినాలి, కేవలం వెళ్ళాలి, వాడుక చొప్పున. వాడుక చొప్పున మీరు వెళ్ళాలంతే. ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతున్నాయా? అయితే వాడుక చొప్పున ప్రజెంటేషన్ కోసం వెళ్ళాలి. వెళ్ళామా, కనిపించామా, వచ్చామా? ఎందుకు వెళ్ళకపోతే మాట పోతుంది, వెళ్ళకపోతే మర్యాద ఉండదు, వెళ్ళకపోతే దైవజనులు ఏమనుకుంటారో, ఇలాంటి ఆలోచన కలిగి సభలకు, ప్రార్థనలకు, అనేక చోట్లకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. కానీ వాస్తవానికి మనం ఆలోచించగలిగితే, వాస్తవాన్ని గ్రహించగలిగితే, ఒక సభకు వెళ్ళినా, ఒక ప్రార్థన కూడికి వెళ్ళినా, ఒక సెమినార్కి వెళ్ళినా ఎలాంటి సిద్ధపాటుతో మనిషి వెళ్ళాలి? దేవా, పలాని సమయంలో పలాని చోట ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి, సభలు జరుగుతున్నాయి, వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను, కృప చేయండి, సహాయం చేయండి, వెళతాను, మీ మాటలు నేర్చుకుంటాను, నా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటాను, మరింత మీ సేవలో ముందుకు వెళ్తాను, నాకున్న లేదా నాలో ఉన్న తప్పులు, పొరపాట్లు సరిదిద్దుకుంటాను, అవకాశాన్ని ఇవ్వండి, కృప చూపించండి అన్న ఆలోచన కలిగి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వెళ్ళే ఏ కుటుంబాలు ఉన్నాయో మీరే చెప్పండి. ఏ కుటుంబాలు ఉన్నాయి? వెళ్ళకపోతే బాగుండదండి, వెళ్ళకపోతే వాళ్ళను ఏమని అనుకుంటారేమో అని, వెళ్ళకపోతే ఇంటి పక్కల వాళ్ళు ఏమనుకుంటారేమో అని, వెళ్ళకపోతే ఆత్మీయులు ఏమనుకుంటారేమో అని ఈ ఉద్దేశాలతో వెళ్ళిపోతున్నారే తప్ప, వాస్తవంగా నిజాన్ని మనం ఆలోచించగలిగితే పరిపూర్ణమైన అవగాహన కోసం, పరిపూర్ణమైన ఆలోచన, పరిపూర్ణమైన నిర్ధారణలోకి రావడానికి, దేవుని కోసం బ్రతకడానికి వెళ్ళేవాళ్ళు మనకు అరుదుగా కనపడతారు. ప్రియులారా, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా అన్నాడు. అంటే ఈరోజు సమాజం కేవలం వినే దశలోనే ఉంది, ఇంకా వినే దశలోనే ఉంది. నిజంగా విన్న వాళ్ళు అయితే నిజంగా దేవుని కోసం సువార్త ప్రకటిస్తారు. నిజముగా విన్న వాళ్ళు అయితే, భయభక్తులు కలిగి వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు అయితే దేవుని కోసం కుటుంబాలను కట్టుకుంటారు, దేవుని కోసం కుటుంబాలను నిలవబెట్టుకుంటారు, దేవునికై బ్రతికే కుటుంబాలుగా కనబడతారు. కానీ కుటుంబంలో ఉన్న పెద్దలైనా, పిల్లలైనా, యవనస్తులైనా, తల్లిదండ్రులైనా వాక్యాన్ని కేవలం విన్నారు అంతే. కేవలం వింటే మనిషిలో దేవుని భయము ఉండదు, దేవుని భక్తి ఉండదు. కేవలం వింటే దేవుని కోసం పని చేద్దామన్న ఆలోచన రాదు. కేవలం వింటే దేవుని కోసం ఇవ్వాలి, దేవునికై బ్రతకాలి అన్న ఆలోచన మనిషికి రావండి, మనుషులకు రావు. కేవలం వినేటట్లుగా అపవాది మనుషులందరినీ ఎలా దారి మళ్లించాడు చూడండి. ఇక్కడే పడిపోయింది సమాజం, ఇక్కడే సాతానుడు దారి మళ్లించాడు. వాని వలయాన్ని అల్లి, వాడు అల్లిన అల్లికలు అందరూ చిక్కుబడిపోయారు. తెలియకుండానే మోసపోతున్నారండి.
పోని తెలిసే మోసపోతున్నారు. తెలియక మోసపోయేవారు ఎందరో, తెలిసి మోసపోయేవారు కొందరు. ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా విన్న వాక్య ప్రకారముగా ప్రవర్తించువారునై ఉండండి. విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తన, విన్న వాక్య ప్రకారంగా జీవిత నడవడిక విధానం ఉండాలి. ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ ఉంటున్నారు? మనుషుల్లో ఇప్పటికీ మార్పు లేదు. క్రైస్తవంలో ఇప్పటికీ మార్పు లేదు. సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా జీవితాలను బాగు చేసుకోవటం లేదు, జీవితాలను సరిచేసుకోవటం లేదు, జీవితంలో కుటుంబాల పట్ల శ్రద్ధ కలిగి బ్రతకటం లేదు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను పెంచమని దేవుడు చెప్పిన మాట విన్నారా? నేటి సమాజం విన్నారు, కేవలం విన్నారు, పాటించే వాళ్ళు ఎందరు? పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అనే మాట విన్నారు, కేవలం విన్నారు. కానీ ఎవరండి లోబడేవారు తల్లిదండ్రులకు? తిరుగుబాటు చేసేవారు, పొగరు పట్టి మాట్లాడేవారు, అహంకారులుగా, అవిధేయులుగా, తల్లిని దూషించి తండ్రిని కొట్టేవారు లేరా సమాజంలో? ఎక్కడ విన్నారు చెప్పండి? ఎక్కడ విన్నారు? సమయమనక సువార్త ప్రకటించుము అన్న మాట విన్నారు. చేస్తున్నారా? చేయటం లేదు అంటే కేవలం విన్నారని అర్థం. ప్రభునందు ఆనందించాలి, ప్రభు కోసమే ఎల్లప్పుడూ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండాలి అని చెప్పిన మాట కేవలం విన్నారు. కానీ అలాంటి ఆసక్తి కలిగిన వారు ఎవరున్నారు? ఎటు వెళుతుంది సమాజం? కేవలం వింటున్నారు కనుకనే మోసపోయారు. మోసపోయింది మిమ్మును మీరు మోసం చేసుకున్నారు అంటే మిమ్మల్ని మోసం చేసిన వాడు ఒకడున్నాడు. అందుకే విన్న దాని ప్రకారముగా మీరు ప్రవర్తించాలి. ప్రవర్తించినప్పుడే, చేసినప్పుడే, పాటించినప్పుడే మీరు వాక్యం విన్నట్టు, నేర్చుకున్నట్టు. అలా లేని నాడు కేవలం విన్నారు. కేవలం వినేటట్లుగా సాతాను చేసిన వాని ప్లాన్ అది. వచ్చారంట జనాలు అందరూ వచ్చారట, జనాలు అందరూ వస్తున్నారు. కానీ యేసుప్రభు మాట్లాడిన మాట మనందరికీ తెలుసు. మీరు చాలామంది కోకోలుగా వస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థన మందిరాలకు వెళ్తున్నారు, సమాజంగా కూడుకుంటున్నారు. రావడం చూస్తే బాగానే ఉంది, కానీ కేవలం పెదవులతో గణపరచుచున్నారు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము, అక్కడ కూడా అదే పదం వాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనం, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను. ఎవరా ప్రజలు? యేసుక్రీస్తుతో ఉన్న యూదులు, స్వజాతి ఇశ్రాయేలీలు. భయంకరులు కదా ఇశ్రాయేలీలు, భయంకరులు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినా కేవలం విన్నారు. మోషే గారు బోధించిన, రాజులు బోధించిన, శాస్త్రులు బోధించిన, ప్రవక్తలు బోధించిన, ఎందరినో దేవుడు వారి క్షేమం కోసం ప్రవక్తలను పంపి, న్యాయాధిపతులను పుట్టించి, రాజులను పుట్టించి, విశ్వాసుల ద్వారా సువార్త ప్రకటనలు చేసినప్పటికీ ఇశ్రాయేలీలు కేవలం విన్నారంతే, కేవలం విన్నారు. నిజంగా ధర్మశాస్త్రాన్ని విన్న వాళ్ళైతే దేవుని కోసం గొప్పగా బ్రతికేవారు. నిజంగా ధర్మశాస్త్రాన్ని విన్న వాళ్ళైతే దేవుని కోసం ఉన్నతంగా ఆలోచించి దేవుని అమితంగా ప్రేమించేవారు. మొట్టమొదటిసారిగా దేవుని ప్రేమించేవారు. కానీ వారు దేవుని ప్రేమించలేదు. దేహాలను ప్రేమించుకున్నారు, తిండిని ప్రేమించారు, ప్రకృతిని ప్రేమించారు, ప్రకృతిని సేవించారు. అంటే ధర్మశాస్త్రం వినబడుతున్నా, ధర్మశాస్త్రం ప్రకటింపబడుతున్న కేవలం విన్నారంతే.
ఇది మార్పేది. తన పిల్లలైన వారికి మంచి ఒక చక్కటి చట్టాన్ని దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చాడు. ధర్మశాస్త్రం, ఓల్డ్ టెస్టిమెంట్ అంటాం మనం, 39 పుస్తకాలు. మరి అందులో రాయబడిన దేవుని మనస్సును ఏమైనా గమనించారా? లేదు. మోషే గారు ప్రకటించారు, అహరోను ప్రకటించారు, యాజకులు ప్రకటించారు, రాజులు ప్రకటించారు. ఎంతోమంది భక్తులు ధర్మశాస్త్రాన్ని ప్రకటించినా కేవలం విన్నవారు ఎందరో. అందుకే కదా దేవుడి కోపం లేచింది. అందుకే కదా దేవుడు చంపేశాడు అరణ్యంలో. కేవలం విన్నారు. యేసుప్రభు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉంది. అంటే దేవుని మాటకు హృదయములో చోటు లేదా? దేవుని మాటకు హృదయాన్ని తెరవలేదా? కేవలం పెదవులతో కనపరచడం ఏంటండి? ఈరోజు పాట పాడడం ఈజీ, ప్రసంగాలు చేయడం కూడా ఈజీ. మార్పు ఎక్కడా? విన్నదాని ప్రకారంగా, విన్న వాక్య ప్రకారంగా జీవితం ఏది? వెళతారు, కూర్చుంటారు, పాడతారు. ఈరోజు ఒక పాఠం చెప్పడం ఈజీ, ఒక పాట పాడడం ఈజీ. పెద్ద పనే అండి ఇది. పెదవులతో నన్ను ఘనపరుచుదురు. పెదవులతో పాటలే పాటలు, పాటలే పాటలు, పాటలు పాడేవాళ్ళు చూసారా? పాడుతూనే ఉంటారు. యెహోవా నా కాపరి, యెహోవాయే నా బలము. ఎన్నెన్నో పాటలు. ఈరోజు పాటలు పాడినంత మాత్రాన నేను భక్తురాలను అనుకుంటే పొరపాటు. ఆ పాటలో ఉన్న భావం నీకు తెలియాలి, ఆ పాటలో ఉన్న సారం నీకు తెలియాలి, ఆ పాటలో ఉన్న ఆ మాధుర్యం నీకు అర్థం కావాలి. ఆ పాటలో ఉన్న భావం ప్రకారంగా నీ బ్రతుకులో నువ్వు ఉండగలగాలి. అప్పుడు పాడాలి పాట. మార్పు చెందవా అని పాట పాడుతూ ఉంటారు. ఎవరు? మార్పు చెందని వారే పాడుతుంటారు ఆ పాట. ఏమని? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా అని. నీ బ్రతుకే మారలేదు, నువ్వే మార్పు చెందలేదు, నువ్వే దేవుని కోసం వినలేదు. ఎంతవరకు పాట పాడడం నిజమది? వాస్తవం. ఎంతవరకు పాట పాడడం వాస్తవం? మనిషి పరిపూర్ణంగా మారాలి. పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉన్నది. ఈరోజు చూడండి, పాటలు పాడేవారు ఎందరో ఉన్నారు. ఈరోజు ఇండస్ట్రీలో, సినీ ఇండస్ట్రీలో డబ్బు కోసం పాటలు పాడుతున్నారు, దేవుని పాటలు. ఒక ఎంఎం శ్రీలేఖ కావచ్చు, ఎంఎం కీరవాణి కావచ్చు, ఒక మనో కావచ్చు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఎందరో, ఒక చిత్ర కావచ్చు, ఎస్పి సుశీల కావచ్చు, ఎస్పి జానకి కావచ్చు, చాలామంది సింగర్స్ ఉన్నారండి. ఇటు క్రైస్తవంలో కూడా చాలామంది సింగర్స్ ఉన్నారు, పాటలు పాడేవారు, మధుర గీతాలు ఆలపించేవారు, క్రీస్తుని గూర్చి పాడేవారు, పెదవులతో ఘనపరిచే వాళ్ళు. అంతే, వారు కేవలం పెదవులతో ఘనపరిచారు డబ్బు కోసం. పాట పాడితే 20,000 ఇవ్వాలి, పాట పాడితే 30,000 ఇవ్వాలి. అదొక వ్యాపారం. పెదవులతో ఘనపరిచిన వారందరూ కూడా దేవునికి ఇష్టలా? దేవుని నమ్మిన వారా? కాదు కదా. పెదవులతో ఘనపరిస్తే కేవలం ఘనపరిచావు అంతే. నీ స్వార్థం కోసం ఘనపరిచావు, ధనం కోసం ఘనపరిచావు. మనసు మార్చుకోకుండా, మనసులో ఉన్న ఆలోచనలు, తలంపులు మార్చుకోకుండా నువ్వు ఎంత ఘనపరిస్తే ఏం చేస్తావు? ఒట్టి పెదవులతో ఘనపరిచిన ఆ విధానం దేవునికి నచ్చదని చెప్పాడు యేసుప్రభు. పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ నాకు చాలా దూరంగా ఉంది వారి హృదయం. వాళ్ళ జీవితాలకు చాలా దూరంగా ఉన్నాయి. మరి ఎప్పుడు దగ్గర అవుతారు దూరంగా ఉన్నవారు? యేసుక్రీస్తును గూర్చి పాడే ముందు, యేసుక్రీస్తును గూర్చి విని విశ్వసించి రక్షణ పొంది బ్రతుకును సరిదిద్దుకొని పరిపూర్ణుడుగా, పరిశుద్ధురాలుగా నువ్వు ఆయన కోసం పాడాలి, ఆయన కోసం కీర్తించాలి. భక్తులు అదే చేశారండి. ఆయన రక్షణ సువార్తను దినదినం మీరు ప్రకటించుడు అన్నాడు దావీదు. భక్తుడు చెప్పిన మాట,
భక్తుడిగా మారినవాడు పాట పాడాలి, భక్తుడిగా మారినవాడు సువార్త ప్రకటన చేయాలి. కేవలం పాడేవారుగా, కేవలం వినేవారుగా ఉండేటట్లు సాతాను ఎంత చక్కగా ట్రాక్ మళ్ళించాడు చూడండి. మనకు మాత్రం ఎలా ఉంటుంది? పాటలు పాడుతున్నామండి, చాలా బాగున్నాం అనుకుంటాం. వెళ్తున్నామండి సభలకి, వెళ్తున్నామండి సెమినార్కి, మంచి మాటలు వింటున్నామండి, బాగా జరిగిందని చెప్పుకుంటాం. కానీ నీకు నువ్వే మోసపోతున్నావు అన్న సంగతి తెలియటం లేదు. దాని వెనకాల సాతానుడు నిన్ను కమ్ముకొని నిన్ను తాను కట్టిన వలయం, అందులో నిన్ను పడేశాడన్న సంగతి నీకు తెలియకుండా పోయింది. జనాలు రాదగిన విధం చూస్తే చాలా చక్కగా వస్తారట. ఎక్కడుంది ఆ మాట? ఓ మాట చూడండి బైబిల్లో. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనంలో 32వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వస్తారు, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఎంత దారి మళ్లించాడు సాతాను. సాతాను యొక్క గూఢమైన సంగతులు అవే. మన గురించిన గూఢమైన సంగతులు మనం ఆలోచించగలిగితే అందులో సాతాను యొక్క హస్తం ఉంది. అంటే మనిషి ఎంత బలహీనుడు చూడండి. క్రైస్తవుడు ఎంత బలహీనుడుగా మారిపోయాడు. క్రీస్తు యేసు కృపచేత బలవంతుడు కావలసిన క్రైస్తవుడు సాతాను చేతిలో బందీ అయి బలహీనుడయ్యాడు. అందుకే మోసపోతున్నాడు. కేవలం వినడం, కేవలం పాడడం, కేవలం వచ్చి కూర్చోవడం, ఇదేనా బ్రతుకు? ఇదేనా జీవితం? సాతాను నిన్ను పట్టాడు. సాతాను నిన్ను ఆవహించాడు. నాకెక్కడ సాతాను ఆవహించిందండి, ఇదెక్కడ మాట అనుకుంటున్నారా మీరు? సాతాను ఆవహించేది మనుషుల్ని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇస్కరియోతు యూదా. చూడ్డానికి యూదానే కానీ యూదాలు ఎవరున్నారు తెలుసా? సాతాను ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఇది 12 మందిలో ఒకడు సాతానుగా మారిపోయాడా? అవును. అంటే 12 మందిలో ఉన్న ఇస్కరియోతు యూదా కాదా? కాదు, సాతాను. యేసుప్రభు అంటున్నాడు సాతాను. మనిషిని ఒక సాతానుగా, మనిషిని ఒక దయ్యంగా మార్చేవాడు దుష్టుడు. క్రీస్తు సంబంధి కాడు వాడు, సాతాను సంబంధిగా మారిపోయాడు. యేసుక్రీస్తు వారు ప్రకటించే ఆ మాటలు వాడు వినలేదు. పట్టించుకోలేదు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఉన్నతమైన మాటలు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు తెలియజెప్పేదని అన్నాడండి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఆ మాటలు ఎవరు ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేని మాటలు. ఎవరు మాట్లాడలేదు ఆయనలా. అంత ఉన్నతమైన మహాజ్ఞానాన్ని ప్రకటిస్తూ ఉంటే ఇస్కరియోతు యూదాలోకి వెళ్ళలేదా యేసు మాట? యేసుక్రీస్తు వారి మాట యూదా వినలేదా? వినలేదు. కేవలం ఉన్నాడంతే, కేవలం వెంబడిస్తున్నాడంతే, కేవలం విన్నాడు అంతే, కేవలం శిష్యుడిగా ఉన్నాడు. వానిలో ఉన్న ఆలోచనలు దుష్ట ఆలోచనలు, వానిలో ఉన్న తలంపులు దుష్ట తలంపులు. వాడు క్రీస్తు సంబంధి కాడు, దేవుని సంబంధి కాడు, వాక్య సంబంధి కాదు,
సాతాను సంబంధి, సాతానుగా మారిపోయాడు. ఎందుకు? వానికి చనువివ్వటం వలన, వానికి అవకాశం ఇవ్వటం వలన. అందుకే వచ్చాడంటే వాడు ప్రవేశిస్తాడంటే లోపలికి. చూస్తారా? 13వ అధ్యాయము యోహాను సువార్త, 13వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనములో, వాడా ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ప్రవేశం నీకు తెలియకుండానే నీలో సాతాను కూర్చున్నాడు. అందుకే నువ్వు ఎక్కడ కూర్చున్నా వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావు. అందుకే నువ్వు ఎక్కడ కూర్చున్నా వాక్యములో ఉన్న సారాంశాన్ని గుర్తించలేకపోతున్నావు. కారణం, నీలో కూర్చున్నవాడు సాతానుడు. నీలో నిజంగా దైవమే కూర్చుంటే, నిజంగా నీలో దైవం యొక్క లక్షణాలు నీలో ఉంటే చక్కగా వింటారు, చక్కగా ఆలోచిస్తారు, చక్కగా బ్రతుకులు సరిదిద్దుకుంటారు. ఇంకా ఈ నూతన సంవత్సరంలో ఇంకా గొప్పగా బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉంటారు. భ్రష్టురాలుగా భ్రష్టు పట్టిన జీవితం కలిగి బ్రతకరు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇవన్నీ సాతాను యొక్క గూఢమైన సంగతులు. మీరు ఏమనుకుంటున్నారు సాతాను అంటే? సాతాను గురించి ఇంత డెప్త్గా మనం ఆలోచించాలంటే, అవును, సాతాను గురించిన డెప్త్ సబ్జెక్టు, లోతైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. అవి దేవుడు చదవమంటున్నాడు. దేవుని గూర్చి తెలుసుకోవడం ఎంత అవసరమో మనకి. పరలోకం వెళ్ళాలంటే మనం దేవుని మనసు తెలుసుకోవాలి. మరి పాతాళం తప్పించుకోవాలంటే, నరకం తప్పించుకోవాలంటే సాతాను గురించి తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోనండి. నరకము నుంచి తప్పింపబడాలంటే దెయ్యము యొక్క ఉనికి, వాని యొక్క గూఢమైన సంగతులు తెలుసుకోవాలి. ఒకవైపే మనం ఆలోచించకూడదు, రెండు వైపులా. రెండు శక్తుల మధ్య మానవ మనుగడ కొనసాగుతుంది ఈరోజు. ఒకటి దైవశక్తి, రెండు దుష్టశక్తి. దేవుని గురించి ఆలోచించే మనం సాతాను యొక్క గూఢమైన సంగతులను గురించి ఆలోచించాలి. కేవలం వింటున్నారా? కేవలం పాడుతున్నారా? కేవలం వచ్చి కూర్చుంటున్నారా? అయితే మీ జీవితాలను మీరు మోసం చేసుకున్నారు అనేదానికంటే మీలో సాతాను కూర్చుండి మీ జీవితాలను వాడు మోసం చేశాడు. మిమ్మల్ని మోసం చేశాడు. మీరు మోసపోయారు, మోసపోతూనే ఉన్నారు. కళ్ళు తెరవండి. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా అన్న పాటలు పాడుకుంటున్నాము, కానీ మనము కళ్ళు తెరవటం లేదు. కాలము నెరిగి నిద్ర మేలుకోవటం లేదు. మేలుకోనండి. సాతాను కట్టిన భయంకరమైన ఆ వలయంలో పడిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోనండి. వాక్యాన్ని బట్టి ఎప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు అంటే విన్న వాక్య ప్రకారముగా ప్రవర్తించినప్పుడు. విన్న వాక్య ప్రకారంగా మీరు లేరా? కేవలం విన్నారా? కేవలం కూర్చున్నారా? కేవలం పాడారా? అయితే మీరు మోసపోయారు. మిమ్మల్ని మోసం చేసిన వాడు దుష్టుడు. చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. విత్తువాను గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతున్నాడంటే అవకాశం ఇచ్చావని కదా. ఇంటి యజమానుడిగా నువ్వు ఉన్నావు, దొంగ వచ్చాడు, మరి ఇంట్లో ఉన్న సామాగ్రిని ఎత్తుకొని వెళ్తున్నాడంటే ఎవరిచ్చారు అవకాశం? వాడికి నువ్వే. దొంగ వస్తాడు, దోచుకుని వెళ్తాడు అన్న ఆలోచన నీకుండాలి. దొంగ వచ్చినా, దోచుకుని వెళ్తున్నా నువ్వు ఏమనలేకపోతున్నావు అంటే నువ్వు మత్తులో ఉన్నావన్నమాట, నిద్రలో ఉన్నావన్నమాట.
సాతానుడు అలా చేశాడండి. ఈరోజు చూడండి, సమాజంలో ఉన్న వారందరూ, క్రైస్తవులైన వారందరూ ప్రార్థనలకు వెళ్ళినా, సభలకు వెళ్ళినా నిద్రపోతుంటారండి, పడుకుంటుంటారు. నిద్రపోవడానికా దేవుని సన్నిధి? నిద్రపోవడానికా దేవుని ప్రార్థనా మందిరం? నువ్వు మేలుకోవడానికి, బ్రతుకును సరిదిద్దుకోవడానికి, నీ జీవితాన్ని ఇంకా నివృత్తి చేసుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని. అందుకు అక్కడికి వెళ్ళాలి, ఆ సన్నిధికి వెళ్ళాలి. అలా కాకుండా కేవలం పడుకోవడానికా? చాలామంది చూస్తుంటామండి, నిద్రపోతుంటారు. నిద్రే నిద్ర. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు కూర్చుంటారో తెలియదు, ఏం వింటారో తెలియదు. టోటల్ నేటి క్రైస్తవ్యం అంతా కూడా సాతాను యొక్క వలయములో ఉంది. ఒక సాలెపురుగు అల్లిక ఎలా ఉంటుందో, అల్లికలో పడిన పురుగు ఏ విధంగా అయితే బయటికి రాలేదో, నేటి ప్రపంచం కూడా సాతానుడు అల్లిన ఆ అల్లికలో చిక్కుకున్నారు. ఇంకా జాగ్రత్త పడండి, మేలుకోనండి. దేవుని సన్నిధి నిద్రపోవడానికో కాదు, నువ్వు మేలుకోవడానికి. కేవలం వినద్దు, కేవలం పాడద్దు, కేవలం వెళ్ళొద్దు, కేవలం కూర్చోవద్దు. నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి, క్రీస్తు యేసు రక్తము చేత నీ పాపాలు కడుక్కోవడానికి వెళ్ళు. దేవా, నా జీవితంలో ఇంతవరకు ఏం చేయలేకపోయాను, ఇక నుంచి చేస్తాను నాయన అన్న తీర్మానం చేసుకోవడానికి వెళ్ళు. తండ్రి, ఇంతవరకు నేను మత్తులో ఉండిపోయాను, నన్ను మేలుకొలుపు అని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు వెళ్ళు. అది నీ జీవితంలో చేయవలసింది. అదే నీ జీవితంలో మార్పుకు మేలుకరమైన, ఆనందకరమైన దేవుని సన్నిధి. కేవలం వినద్దండి. చాలామంది కేవలం విన్నవారే ఉన్నారు, మోసపోయారు. పాడినవారు ఉన్నారు, మోసపోయారు. కేవలం వెళ్ళినవారు ఉన్నారు, మోసపోయారు. కేవలం కూర్చున్నవారు ఉన్నారు, మోసపోయారు, నిద్రపోయారు. వాళ్ళకి ఏం తెలియదు. గనుక మేల్కొనండి. సాతాను యొక్క గూఢమైన సంగతులు చాలా ఉన్నాయి, మంచుకు కొన్నే చాలా ఉన్నాయి. చాలా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సిద్ధపడి ఉండండి. మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడు. జాగ్రత్తనండి, బీ కేర్ఫుల్గా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లలకు సాతాను యొక్క గూఢమైన సంగతుల్లో కొన్ని విషయాలు నాయన తెలియజేశాం. మరిన్ని సంగతులు నేర్చుకునగలుగుటకు కృప చేయమని విన్న మీ పిల్లలు సాతాను గురించి బహుజాగ్రత్త కలిగిన ఆయన, శత్రువు గనక శత్రువుపై అంచనా కలిగి వాని కుతంత్రాలను ఎదిరించి జయించేవారుగా మీ బిడ్డలను మేలుకొల్పి బలపరిచి మీ సన్నిధిలో ముందుకు తీసుకుని వెళ్ళమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.